నెక్స్ట్ మిగతా వార్తల్లో మంత్రివర్గ విస్తరణపై కదలిక. వారం 10 రోజుల్లో కొలిక్కి వచ్చే ఛాన్స్, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత. ఇప్పుడు ఎట్లా వస్తుందండి నాకు అర్థం కాదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక ఆయనకి ఇచ్చి ఒక ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఏదో స్టేట్మెంట్ ఈయన ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది కాంగ్రెస్లో అలవాటే కదా, ఆనవాయితీ కదా, సాంప్రదాయం కదా, అది మాట్లాడకపోతే కష్టం. ఇప్పుడు ఆయనకు రాలేదని ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయన ఇక్కడ మునుగోడులోకి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కదా, కేసీఆరే బాగుండే అని అనుకుంటున్నారు అని ఒక చిన్న గిచ్చినట్టు ఇట్లా తొడపాశం పెట్టినట్టు, నువ్వు ఇస్తావా ఇవ్వకపోతే ఇగో ఇంకా ఈ వాయిస్ పెరుగుతుందని. ఇంకో దగ్గర ఇంకొక ఆయన. మరి ఈ సమయంలో మరి వాళ్ళకి రాలేదనుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు వీళ్ళు ఈ పెంట పెట్టుకుంటే ఇంకా ఇంకా లోపలికి అవుతుంది. కానీ ఇది ఏం చేయాల్సిందే వీళ్ళు, అసలు ఎందుకు ఆపాలి మంత్రివర్గ విస్తరణ? ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడో దీనికి ఒక చట్టం కూడా ఉండాలా. వారం 10 రోజుల నెల రోజుల్లోపే మంత్రివర్గ మొత్తం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయిపోవాలా. తర్వాత చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చేమో. 6 మంత్రులు లేరు, ఎడ్యుకేషన్కి మంత్రి లేడు, మున్సిపల్ శాఖకి మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, అన్నీ చాలా కీలకమైనవి. ఒక్కొక్క ఆయన దగ్గర 1-2 పెట్టుకొని కూర్చున్నారు. ముఖ్యమంత్రి దగ్గర కూడా 2-3 ఉన్నాయి. విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది, బట్టి దగ్గర 1-2 ఉన్నాయి. బెర్తులపైన హైకమాండ్ తర్జన భర్జన పడుతున్నదట. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ అభిప్రాయాల సేకరణ ప్రస్తుతం 4 విస్తరించే యోచన. తెరపైకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు. వాకిటి శ్రీహరి ముదిరాజుకు చోటు. టీపీసీసీకి తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధుల నియామకం, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకానికి మరికొంత సమయం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన ఆ పార్టీ అధిష్టానం వద్ద మరోమారు కదలికొచ్చింది. ఇటీవల రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణపైన కూడా చర్చించారట. ఈ 2 అంశాలపైన 4 అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ తీసుకున్నారట. సేకరించిన ఇతరత్రా సమాచారం, సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల వారి ప్రాతినిధ్యం తదితరాలను పరిగణలోకి తీసుకొని కసరత్తు చేస్తున్నారట. అయితే ఈ దఫా విస్తరణలో 4కే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారట. మరో వారం 10 రోజుల్లో ఈ కసరత్తు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. రాని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం వద్ద జరిగిన సమీక్షలో మాదిగ కోటా కింద స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపైన చర్చించారట. ఇప్పుడు ఆయన ఎడ గెలిచిండు? బీఆర్ఎస్ఏ కదా. బీఆర్ఎస్లో ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎందుకు? బిడ్డ కోసం. బిడ్డ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని ఇది అయ్యేటట్లేదు, ఓడిపోతట్టుందని మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లోకి పోయి బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నాడు. ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఈయన బయటకు వచ్చే అవకాశం లేదని ఈయన మీద, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీద, అండ్ టెక్నికల్గా ఆల్రెడీ దొరికిపోయిన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, 3 మీద బీఆర్ఎస్ కేసు వేసింది. మన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన కేసు కూడా అదే. స్పీకర్ కార్యాలయాన్ని సూటిగా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. మీరు టైం చెప్తారా? ఏలోపు నిర్ణయం తీసుకుంటారని మేమే ఎంటర్ కావాలన్నా, మేమే చెప్పాలన్నా టైం ఏదో అని చెప్పిన నేపథ్యంలో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అది 2 నెలల, 3 నెలల, 6 నెలల, 1 ఇయర్ అయిద్దా అన్నది పక్కన పెడితే 4 ఏళ్ళు అయితే ఆపడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఆ కడియం శ్రీహరికి మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందట. మరి ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఇస్తామని అనడానికి ఆయనకు అర్హత లేకపోయా. ఎందుకు? ఆయన కూడా ఇచ్చిండు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే బీఆర్ఎస్లోకి తీసుకొని ఆనాడు టీఆర్ఎస్ మినిస్ట్రీ ఇచ్చిండు. నెత్తి నోరు మొత్తుకున్న ఆనాడు సుప్రీంకోర్టు కానీ ఇంత సీరియస్గా రెస్పాండ్ కాలేదు. కోర్టులు కూడా అది స్పీకర్ పరిధిలోని అంశం అని వదిలేసారు. సో 5 ఏళ్ళు మళ్ళా 2018 ఎలక్షన్స్ వచ్చేదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగిండు, మంత్రివర్గంలో కొనసాగుతూనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు పైన చర్చ జరిగింది. ఇక రెడ్డి సామాజిక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, లంబాడా సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ పేర్లపైన ప్రధానంగా అభిప్రాయ సేకరణ జరిగిందట. ఇవ్వండి, ఆ బాలు నాయక్ ఇవ్వండి. నల్గొండ జిల్లా నుంచి ఒకే ఒక గిరిజనుడు ఉన్నాడు అక్కడ. లేదా దళితులకు ఇవ్వండి, లేదా బీసీకి ఇవ్వండి.
సుదర్శన్ రెడ్డి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అది ఆ సీటు ఇప్పుడు అది ఇంపార్టెంట్ అయిపోయింది. ఆయన ఇంకోటి వాకిటి శ్రీహరికి ఇస్తామని చెప్పారు. ఏడా ముదిరాజు ఆ ఎలక్షన్ మక్తలే కదా నియోజకవర్గం, అక్కడికి పోయి ఆయన ముదిరాజు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పారు. 4 ఎటు బాయ్, ఒకటి మాలబాయ్, ఒకటి మాదిగ బాయ్, ఒకటి బీసీ బాయ్, ఇంకోటి రెడ్డికి ఇస్తారు. రెడ్డికి ఏంది మళ్ళీ నిద్ర పట్టదుగా మళ్ళీ, అందుకే సుదర్శన్ రెడ్డికి ఇస్తారు. 4 ఇవే అయి ఉంటుంది ఉంటే. అండ్ వివేక్ వెంకటస్వామికి ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు వాళ్ళని చల్లబరచాలి కదా, మాలల్ని. మరి వర్గీకరణ జరిగింది బగ్గు అంటున్నారు. సో దీనికోసం ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న వివేక్ వెంకటస్వామికి మినిస్ట్రీ ఇవ్వాలి. మరి ఇప్పుడు పార్టీ మారిన కడియం శ్రీహరికి ఎందుకండి? అక్కడ వేముల వీరేశంకి ఇవ్వండి, మందుల సామెలకి ఇవ్వండి అంటే వీళ్ళు వనికిరారా? పార్టీ మారిన ఆయన అసలు పార్టీతో సంబంధమే లేదు ఆయనకి. అందులో ఇప్పుడు ఆయన బై ఎలక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాకిటి శ్రీహరికి బెర్తు ఖాయమట. లోక్సభ ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గ నేతలు మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్తు ఖరారైనట్లే అని చెబుతున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి కడియం శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నా ఆయనపై ప్రస్తుతం అనర్హత కత్తి వేలాడుతోంది. ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు స్పందన బట్టి నిర్ణయం ఉంటుంది. ఇక వివేక్ కుటుంబానికి ఇప్పటికే ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఉండడం ఆయనకు అవరోధంగా మారింది. అవన్నీ పనికిరావన్నీ ఏం అవరోధాలు ఉన్నాయి? ఇప్పుడు ఆడ మూమెంట్ విషయంలో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి తీరాలి. మరి ఇప్పుడు వాళ్ళకి కాకుండా మాలకి ఇంకోరికి ఇచ్చే అవకాశం ఉందా? మరి అదన్నా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఫ్యామిలీ ప్యాక్. మరి ఇప్పుడు ఈయన అడిగినాం అనుకో, మరి ఇట్లా ఉన్నారు కదా సార్ అంటే మరి ఆడ లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఉండే, రాజగోపాల్ రెడ్డి ఉండే, వెంకటరెడ్డి ఉండే, మరి ఇలా అంతే ఎట్లా? వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటే వీళ్ళే అనుకుంటుంటారు అన్నట్టు. అసలు లేనోడు ఏమనలేడు పాపం. డిప్యూటీ సీఎం ఈయనెవరు? అదే ఉమ్మడి జిల్లాకే చెందిన ప్రేమ్ సాగర్ రావు వివేక్కు గట్టి పోటీ ఇస్తున్నాడట. ఇప్పుడు ఈ ప్రేమ్ సాగర్ రావుకి ఏమో భట్టి విక్రమార్క సపోర్టు, వాళ్ళిద్దరు దోస్తులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతుతో ఆయన తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. ఆయనకి ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ఒకటి, ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా లేరు. హైదరాబాద్లో వీళ్ళు ఎవరు గెలవలేదు. ఒకటి రంగారెడ్డిలో గెలిచింది ఆయన ఎవరు? ఈయన పరిగి ఒకటి, ఈయన మల్లెడ్డి రంగారెడ్డి ఒకటి. వాళ్ళిద్దరిలో ఎవరికి వస్తుందో చూడాలి. నల్గొండ జిల్లాతో పీఠముడి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ పేర్లపైన నిర్ణయం తీసుకునే విషయంలో అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతున్నది. 200%, 1000% ఇస్తే బాలు నాయక్కి ఇవ్వండి, లేదంటే దళితుడికి ఇవ్వండి, బీసీకి ఇవ్వండి. సాలిగాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకేమి ఇస్తారు? లేదంటే జిల్లాకి పేరు పెట్టుర్రి, వాళ్ళ పేరే పెట్టుర్రి జిల్లాకి. ఎస్టీ లంబాడా నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని అధిష్టానం భావిస్తోంది. ఆ వర్గంలో సీనియర్గా బాలు నాయకే కనిపిస్తున్నారు. అయితే అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ మేరకే రాజగోపాల్ రెడ్డి పార్టీలో తిరిగి చేరారు. ఆ హామీ నెరవేర్చాలంటూ ఆయన పట్టుబడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండడం, జిల్లాకు చెందిన బాలు నాయక్ రేసులో ఉండడంతో వారిద్దరిపైన అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఇప్పుడు ఆయనకే ఇష్టం లేదు వెంకటరెడ్డికి, మా తమ్మునికి అసలు ఈయనే ఇయ్యొద్దని ఆయన కూర్చున్నాడట. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా తమ్మునికి అసలు మంత్రివర్గంలో చోటు కల్పించొద్దని అడుగుతున్నాడట. ఇక వాళ్ళ లొల్లి వాళ్ళ పర్సనల్ వాళ్ళ లొల్లి వాళ్ళకు ఉన్నది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి టి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. హామీలు, సామాజిక సమీకరణలు రేవంత్, భట్టి, మహేష్ గౌడ్, ఉత్తమల అభిప్రాయాలతో ముడిపడి ఉన్నందున జటిలంగా ఉన్న వాటిని పెండింగ్లో పెట్టి ఈ దఫా విస్తరణలో 4గురినే తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయట. ఇది కథ. ఇక దీనికి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పార్టీ పదవులు ఉన్నాయి కదా, 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడతారట. మరి ఏం చేస్తారు ఆ 4? దీంట్లో కలుపుతారు అన్నట్టుగా. ఇది రానోళ్ళకి అది రానోళ్ళకి ఇది అన్నట్టుగా.